వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం సరికొత్త ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తోంది. విస్తరించిన ప్రయోజనాలు, సరికొత్త ఫీచర్లతో కూడిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఇప్పటికే 42% లబ్ధిదారులకు కార్డులు అందాయి. 5 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం కలిగిన 1.43 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. వీరికి నూతన కార్డుల పంపిణీ డిసెంబర్ నెలలో మొదలైంది. ఇప్పటి వరకు 60,43,902 కుటుంబాలకు కార్డులను అందజేశారు. అత్యధికంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 7.16 లక్షల కార్డులు ఉండగా 3.45 లక్షలు, ప్రకాశం జిల్లాలో 6.45 లక్షలకు గాను 2.54 లక్షలు, కాకినాడ జిల్లాలో 4.67 లక్షలకు గాను 4.67 లక్షల కార్డులు పంపిణీ పూర్తయింది. కొత్త కార్డులు అందజేయడంతో పాటు పథకం కింద ఉచితంగా పొందే వైద్య సేవలు, వాటిని ఎలా పొందాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఈ పథకానికి ఊపిరులూదారు. మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే పథకం పరిధిలోకి వస్తుండగా 5 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను కూడా పథకం పరిధిలోకి తెచ్చారు. అంతేకాకుండా పథకం కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. వందలాది చికిత్సలను కొత్తగా ఇందులో చేర్చారు. ఈ తరహా ప్రయోజనాలన్నింటితో కూడిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తోంది.